రికగ్నైజ్డ్ పార్టీ, రిజిస్టర్డ్ పార్టీ. రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన, తెలుగుదేశము, తర్వాత బీఆర్ఎస్, ఇట్లాంటి. రిజిస్టర్డ్ పార్టీ అంటే రిజిస్టర్ అయింది, ఇంకా రికగ్నైజ్ కావాల్సినటువంటి పార్టీలో జనసేన ఒకటి. ఇప్పుడు రికగ్నైజ్ అనేటువంటిది అఫీషియల్ అవుతుంది. ఎందుకంటే దానికి మినిమం ఇన్ని సీట్లు కావాలి, ఇంత గెలవాలి, ఇంత పర్సంటేజ్ ఓట్లు రావాలన్నటువంటి కాన్సెప్ట్ ఉండటం వల్ల. ఇప్పుడు చూస్తే ఈ 2024 ఎన్నికల్లో టోటల్గా ఈ రిజిస్టర్డ్ పార్టీల్లో హయ్యెస్ట్ ఫలితం సాధించినటువంటిది జనసేన అన్నటువంటిది తాజాగా తేలింది. ఇద్దరిని కంటెస్ట్ చేస్తే ఇద్దరూ గెలవటం అన్నటువంటిది. ఓట్లు 55.66% స్కోర్ చేయడం, తద్వారా అంటే పార్లమెంట్ స్థానాలు రెండిట్లో పోటీ చేసి 56% అయింది కాబట్టి ఇక రికగ్నైజేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్దళ్, దానికి కూడా ఇద్దరు గెలిచారు, 45.85, దానికి రికగ్నైజేషన్ ఉంటుంది. తర్వాత విదుతలై, చిరుతైగై కచ్చి 13 స్థానాలు పోటీ చేసి 2 చోట్లనే గెలిచింది, 6.04% ఓట్లు వచ్చినాయి. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ 1 సీట్లో పోటీ చేసింది, 1 గెలిచింది, 52.3% ఓట్లు సాధించింది. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజిగం 1 సీట్లో పోటీ చేసి 1 గెలిచింది, 52.03. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML 1 పోటీ చేసింది, 1 గెలిచింది, 46.18%. కేరళ కాంగ్రెస్ 1 పోటీ చేసింది, 1 గెలిచింది, 44.24%. భారత్ ఆదివాసీ పార్టీ 22 చోట్ల పోటీ చేసి 1 చోట గెలిచింది, 4.4% ఓట్లు. ఆజాద్ సమాజ్ పార్టీ కాంశీరామ్ది 26 చోట్ల పోటీ చేసి 1 గెలిచింది, 2.1% ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే 703 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ 2670 లోక్సభ సీట్లకి, అంటే టోటల్గా ఉన్నటువంటి దాంట్లో 2670 మంది పోటీ చేసినట్టు అనమాట వీళ్ళు. ఇందులో 12 సీట్లు గెలిచినట్టు టోటల్గా, అందులో 2 మన జనసేనకు సంబంధించినటువంటి రికార్డు ఉంటుంది. ఇక మిగతా వాటిటన్నిటికి సంబంధించింది అందరికీ తెలిసిందే. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అన్నటువంటిది పార్టీకి సంబంధించిన అదే, దాంతోపాటుగా 19 పోల్స్తో పోల్చుకుంటే అత్యధికంగా విజయం సాధించినటువంటి రికార్డు ఇప్పుడు జనసేన సొంతం.